అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూడడంలో ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మిడిల్ క్లాస్ రేణుకా అని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా, అక్కడైతే అక్క అయితే భోజనానికి అయితే ఇన్వైట్ చేశారు. బిర్యానీ అయితే అక్క అయితే ఇరగ తీసేసిద్ది, అందుకని చెప్పి ముందరగానే బయలుదేరి అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. కావాల్సిన పదార్థాలన్నీ ఒక లైన్గా అయితే పెట్టేసింది. ఈ బిర్యానీ వచ్చేసేదలకే కచ్చా బిర్యానీ అండి. ఏందా పేరు కూడా డిఫరెంట్గా ఉంది, మనకు కూడా యూజ్ అవుతుంది. నేను కూడా ఎప్పుడైనా కావాలంటే వీడియో చూసుకోవచ్చు, ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్లుగా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా ఒక ఆయిల్ పెట్టుకొని అందులో కొంచెం నూనె అయితే 3-4 గంటలు వేసేసుకొని ఇంకా నెయ్యి కూడా 2-3 స్పూన్స్ అయితే వేసిన తర్వాత ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా అవన్నీ వేసేసిందండి. వేసిన తర్వాత 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్కి 4 ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా కావాలంట. ఉల్లిపాయలు అయితే బాగా వేయించేసిన తర్వాత ఇంకా అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసింది. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు, మీకు కూడా యూజ్ అవుతుంది, ఉండండి లాస్ట్ దాకా. అల్లం పేస్ట్ అయితే వేసి బాగా వేపేసింది. బాగా వేపేసిన తర్వాత నోరు అయితే అల్లం పేస్ట్ వేయంగానే నోట్లోంచి నీళ్ళు అయితే ఇలా వచ్చేస్తాయి. ఇంకా ఆ తర్వాత అయితే జీరా, ఇంకా కసూరి మెంతి, ఇంకా కొత్తిమీర, ఇంకా పుదీనాకు అవన్నీ వేసింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో, కొత్తిమీర పుదీనాకు అయితే మిక్సీకి అయితే పట్టిద్దంట. ఇంకా నా గురించి ఇంకా అలా వేసింది. ఫస్ట్ వేసేస్తే మెత్తగా అయిపోయింది కదా, దాని గురించి కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు కదా, ఆ చికెన్ కూడా అందులో వేసేసి ఇంకా బాగా కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి కదండి. దానికి సంబంధించినవి అన్నీ బాగా తిప్పేసి పసుపు ఇంకా అవన్నీ ప్రాసెస్ అయితే వేసేసింది. పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు వాటర్ వచ్చిందాక ఉండాలి అంటే కొంచెం కల్లుప్పు, ధనియాల పొడి ఇంకా వచ్చేసి అలా వేసి కొంచెం సేపు బాగా తిప్పేసి ఒక మూత అయితే పెట్టేసింది. అయితే పెట్టుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత ఇలాగా వాటర్ అయితే ముక్కకైతే పట్టేసి వాటర్ అయితే ఇలా వచ్చిద్దండి. ఇంకా మనం చికెన్లో వాటర్ అయితే వేసే పని లేదు. మళ్ళీ ఇంకేంది బిర్యానీ మసాలా పొడి అదైతే వేసింది. ఇంకా చికెన్ మసాలా పొడి, ఇంకా ఆ పొళ్ళన్నీ వేసేసి మసాలా ఇంకా అన్ని పొళ్ళు వేసేసి బాగా కలిపేసి తగినంత కారం, ఉప్పు అన్నీ చూసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని, ఎందుకంటే కారం సరిపోతే మళ్ళీ కారం వేసింది. బిర్యానీకి కావాల్సింది ఏంది ఉప్పు, మసాలా, కారం అండి. మరీ ఎక్కువగా కూడా కాదు, పల్నాడు సైడ్ కాబట్టి కొంచెం ఎక్కువే తింటారు ఉప్పు కారం అనేది. కొంచెం అది చూసుకున్న తర్వాత పుల్లటి పెరుగు ఒక 1/2 గ్లాసు, మిగతా పెరుగు ఒక 2 కప్పుల దాకా అలా వేసుకొని మనము నిమ్మకాయలు అయితే ఒక 4 నిమ్మకాయలు అండి కావాల్సింది. దీనికి ముఖ్యంగా పెరుగు, నిమ్మకాయ ఇవైతే బాగుండాలండి. దానికి సరిపడా ఉంటుంది, ఎందుకంటే గ్రేవీకి ఇంకా రైస్కి సరిపడా ఉంటుంది. కొంచెంసేపు మగ్గనిచ్చి మూత అయితే పెట్టిన తర్వాత ఇలా వాటర్ లాగా అయితే ఫామ్ అవుతుంది. ఇంకా చికెన్లోకి ఫామ్ అయిన తర్వాత 1 కేజీ బియ్యానికి నానబెట్టుకొని ముందరగానే ఉంచేసింది అక్క. కేజీ బియ్యానికి 1 గ్లాస్ బియ్యానికి వచ్చేసి గ్లాసున్నర నీళ్ళు అయితే వేసింది కొలత ప్రకారం వేసి కొంచెం ఉప్పు కారం సరిపోయిందని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత నీళ్ళు ఎన్ని కావాలి, 1 గ్లాసు బియ్యానికి అయితే వచ్చేసి గ్లాసున్నర నీళ్ళు అయితే వేయాలండి ఈ కచ్చా బిర్యానీకి. కేజీల లెక్క అయితేనేమో అలాగండి, మామూలుగా కేజీల లెక్క అయితేనేమో కేజీ బియ్యానికి కేజీన్నర నీళ్ళు అలాగ పోయొచ్చు, ఎందుకంటే మళ్ళీ గ్రేవీ వచ్చింది కదా దాని గురించి. ఇంకా నానబెట్టిన బియ్యాన్ని అయితే ఇందులోకి వేసేసి కొంచెం సేపు ఇంకా అంటే ఒక 10-15 నిమిషాలు అలాగా గంటతో ఏంటంటే అడుగున మొత్తం కలదిప్పేసి అలా తిప్పేయటం కాదండి, ఓన్లీ అడుగున ఊరికే చెక్ చేసుకుంటా అలాగ ఒక 15 నిమిషాలు అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకునే సమయంలో ఇంకా అంటే ఏంది బియ్యం ఆల్రెడీ నానబెట్టి ఉంటాయి కదా, ఈ గ్రేవీకి వాటర్కి అయితే స్మాష్ అవ్వకుండా ఉండటం కోసం, అంటే నలగకుండా ఉండటం కోసం అయితే ఓన్లీ గంటతో అడుగునైతే కలదిప్పుతూ ఉండాలి. ఇంక బిర్యానీ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఫుల్గా నా వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు